నెల్లూరు నగరంలోని స్థానిక దర్గా మెట్టనందు వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం నందు శాకంబరి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసంలో శాకంబరి అలంకారము పాడిపంటలు అభివృద్ధికి చిహ్నంగా అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించే పద్ధతి ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు మీడియాతో తెలియజేశారు. ఈ శాఖ మరియు అలంకారంలో అమ్మవారు దర్శనానికి భక్తులు విరివిగా పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని కృపకు పాత్రులు అయ్యారని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి జనార్దన్ రెడ్డి మీడియాతో తెలియజేశారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా క్యూలైన్లు, నీటి వసతి తదితర ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తూ అసౌకర్యాలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. పేరు కె జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, దుర్గామిట్ట, నెల్లూరు. ఈరోజు మన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం పురస్కరించుకొని 3వ శుక్రవారం శాకంబరి అలంకారం అమ్మవారికి వైభవంగా నిర్వహించడం జరిగింది. దీన్ని గత 3 రోజుల నుంచి కూడా వివిధ రకాలైనటువంటి కూరగాయలతో చెన్నై నుంచి తెప్పించి ఈ అన్ని సుందరంగా అమ్మవారికి మరియు దేవస్థాన ముందు ప్రాకార ముఖమండపానికి కూడా వైభవంగా అలంకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా శ్రీ కొలపర్తి రమేష్ గారు, వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో దేవస్థానంలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రం, మన ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ శాకంబరి అలంకారాన్ని మన పెద్దలు అమ్మవారికి శాకంబరి చేస్తే వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు అన్ని సమృద్ధిగా ఉంటాయని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నందున అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపించాం. ఉదయం 5 గంటలకి అమ్మవారికి అభిషేకం పూర్తయింది. తదుపరి 6 గంటల నుంచి కూడా శాకంబరి దేవి అలంకారంలో రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈరోజు సుమారు 10,000 మంది పైచిలుకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పి మేము దేవస్థానం ధర్మకర్త మండలి చైర్మన్ గారు మరియు సభ్యులందరూ కూడా దగ్గరుండి ఈ భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. 3 లైన్లు కంటిన్యూగా దర్శనం వెళ్తుంది. ఎవరికి కూడా మ్యాక్సిమం ఒక ½ అన్ అవర్ ధర్మదర్శనం, 40 నిమిషాల దాకా పడుతుంది. పీక్ అవర్ 1 అవర్లో 12 నుంచి 1 గంట, మిగిలిన సమయంలో అరగంట లోపే దర్శనం పూర్తయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా 5,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. వారు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి వెనుకుండి నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కావున శాకంబరి అలంకారంలో ఈరోజు అమ్మవారు 2 గంటల వరకు దర్శనం ఉంటుంది. తిరిగి సాయంత్రం 4 నుంచి కూడా అమ్మవారు శాకంబరి అలంకారంలో 9 గంటల వరకు దర్శనం ఇస్తారు.
తాను భక్తులందరూ ఇచ్చేసి శాకాంబరి దేవి రూపంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించి తరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది.